ఇక్కడ క్వెషన్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ x1 x2 ఆర్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ a² + bx + c ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ax1 + b హోల్ ఇన్వర్స్ స్క్వేర్ + ax2 + b హోల్ ఇన్వర్స్ స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ abc అన్నాడు. లెట్ x1 x2 ఆర్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ax² + bx + c. మనకి ఇచ్చిన రూట్స్ అంటే x1 x2 కనుక ఫస్ట్ ఇది ax1² + bx1 + c = 0 కింద తీసుకుంటాం ఒకటి. ఇంకోటి ax2² + bx2 + c = 0 కింద తీసుకుంటున్నాం. ax1² + bx1 = -c. ఇక్కడ రెండిట్లో నుంచి x1 కామన్ తీసుకుందాం. x1 ax1 + b = -c. ax1 + b -c/x1. ఈ రెండు పక్కల నుంచి రెండు సైడ్ల నుంచి ఇన్వర్స్ స్క్వేర్ యాడ్ చేసుకుందాం. ax1 + b హోల్ పవర్ ఇన్వర్స్ స్క్వేర్ -c/x1 ఇన్వర్స్ స్క్వేర్. ఎందుకు ఇన్వర్స్ స్క్వేర్ అప్లై చేసుకున్నాం అంటే మన క్వశ్చన్లోని ax1 + b హోల్ ఇన్వర్స్ స్క్వేర్ ax2 + b హోల్ ఇన్వర్స్ స్క్వేర్ కావాలన్నారు కనుక ఇక్కడ c/x1ని x1/c హోల్ పవర్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ax1 + b హోల్ ఇన్వర్స్ స్క్వేర్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు మనకి ఇది ax2² + bx1 -c. ఇందులో నుంచి x2 కామన్ తీసుకుందాం. x2 ax2 + b -c. ax2 + b -c/x2. రెండు సైడ్లు కూడా ఇక్కడ కూడా ఇన్వర్స్ స్క్వేర్ని అప్లై చేసుకుందాం. ax2 + b హోల్ పవర్ ఇన్వర్స్ స్క్వేర్ -c/x2 హోల్ పవర్ ఇన్వర్స్ స్క్వేర్. ఇక్కడ రెసిప్రోకల్ అయితే x2/c హోల్ పవర్ స్క్వేర్ ax2 + b హోల్ పవర్ ఇన్వర్స్ స్క్వేర్. మనకి ఇప్పుడు కనుక్కోమన్నది ఏంటి ax1 + b హోల్ పవర్ ఇన్వర్స్ స్క్వేర్ ax2 + b హోల్ పవర్ ఇన్వర్స్ స్క్వేర్ క్వశ్చన్ మార్క్ అన్నారు కనుక ఇప్పుడు దానికి ax1 + b హోల్ పవర్ ఇన్వర్స్ స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x1/c హోల్ పవర్ స్క్వేర్ ax2 + b హోల్ పవర్ ఇన్వర్స్ స్క్వేర్ అంటే వాల్యూ x2/c హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ కనుక x1² x2² ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి 1/c² కామన్ తీసుకుందాం. అంటే x1² x2². ఇప్పుడు 1/c² x² x2² కనుక దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే a + b హోల్ స్క్వేర్ -2ab కింద రాసుకోవచ్చు. అంటే a² + b² + 2ab -2ab అంటే a² + b² కదా మిగులుతుంది. ఇప్పుడు ఈ ప్లేస్లోనే సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1/c² x1 + x2 హోల్ స్క్వేర్ -2x1 x2 1/c² x1 + x2 అంటే సమ్ ఆఫ్ రూట్స్ x1 + x2 -b/a ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ x1 x2 c/a. x1 + x2 అంటే -b/a హోల్ స్క్వేర్ -2 x1 x2 అంటే c/a 1/c² b²/a² -2ca 1/c² b² -2ac/a². హెన్స్ ప్రూవ్డ్.